అంటే సాధారణంగా గోటితో ఏం చేయగలడంటే గీరగలడంటాం. కానీ హిరణ్యకశిపుడి లాంటి ఒక గొప్ప రాక్షసుడి గుండెలు పగలకొట్టి ప్రాణములు తీసేయడానికి శక్తినంతటినీ గోళ్లల్లోకి ప్రవేశపెట్టగలిగాడు. అంత గొప్ప అవతారం, అంత గొప్ప తత్వావిష్కరణ చేసిన అవతారం, అంత గొప్పగా వ్యాపకత్వాన్ని నిరూపించిన అవతారం యోగ నరసింహుడై ఉంటాడు. ఇక్కడ యోగమునందున్నాడంటే అంత ఆలోచనతో ఉన్నవాడు, అంత ప్రశాంతంగా ఉన్నవాడు. లేకపోతే ఇద్దరి మాట నిలబెట్టి మరీ సంహరించాడు హిరణ్యకశిపుడిని, ఇటు ప్రహ్లాదుడి మాట, అటు బ్రహ్మగారి మాట. అలా వచ్చినటువంటి నరసింహావతారం యొక్క పేరుందే, అది మంత్రమయ్యా. నువ్వు అది మననం చేస్తే చాలు, నిన్ను కాపాడేస్తుంది. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దురిత జాలములెల్ల త్రోలవచ్చు. అంటే సాధారణంగా గోటితో